హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్రాప్? ఆన్సర్ వచ్చేసి వీట్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ కంటైన్స్ 75% ఆఫ్ వాటర్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కూర్చుని చిరాకు వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, సిట్టింగ్ ఫర్ టూ లాంగ్ మేడ్ మీ ఫీల్ ఇరిటేటెడ్. సిట్టింగ్ ఫర్ టూ లాంగ్ మేడ్ మీ ఫీల్ ఇరిటేటెడ్ అంటే కూర్చుని చిరాకు వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ సెట్ ఇన్ ద సేమ్ ప్లేస్ ఆన్ ద బస్ ఫర్ 6 hours అంటే నేను బస్లో ఒకే ప్లేస్లో 6 గంటలు కూర్చున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు సిట్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ మై వర్క్ అండ్ దాట్స్ వై ఐఎమ్ గెట్టింగ్ లోవర్ బ్యాక్ పెయిన్ అంటే నేను నా పనిలో ఎక్కువ శాతం కూర్చుని ఉండాల్సి వస్తుంది, కూర్చునే ఉంటాను, అందువల్ల నాకు వెన్ను నొప్పి వస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, లైన్లో నిలబడడం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మై లెగ్స్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ లైన్. మై లెగ్స్ ఆర్ హర్టింగ్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ లైన్ అంటే లైన్లో నిలబడడం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కుడ్ నాట్ స్టాండ్ ఇన్ సచ్ ఎ లాంగ్ లైన్ అండ్ కేమ్ హోమ్. ఐ కుడ్ నాట్ స్టాండ్ ఇన్ సచ్ ఎ లాంగ్ లైన్ అండ్ కేమ్ హోమ్ అంటే అంత పొడవైన లైన్లో నుంచోలేక నేను ఇంటికి వచ్చేసాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ హ్యూజ్ క్యూ టు ఎంటర్ డిమార్ట్ ఆన్ వీకెండ్స్. దెర్ ఈస్ ఎ హ్యూజ్ క్యూ టు ఎంటర్ డిమార్ట్ ఆన్ వీకెండ్స్ అంటే వీకెండ్స్లో డిమార్ట్లోకి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ వన్, చానాళ్లుగా నడుము నొప్పి వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే చానాళ్లుగా నడుము నొప్పి వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఐ డోంట్ నో వై. ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అండ్ ఐ డోంట్ నో వై అంటే నాకు చానాళ్లుగా నడుము నొప్పి వస్తుంది, కానీ ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ సిట్ ఫర్ ఎ లాంగ్ బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్. ఐ కాంట్ సిట్ ఫర్ లాంగ్ బికాస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి వల్ల నేను ఎక్కువగా కూర్చోలేను అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు ఎప్పుడు ఏదో ఒక నొప్పి వస్తుందా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ షార్ట్ ఆఫ్ పెయిన్. డూ యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ షార్ట్ ఆఫ్ పెయిన్ అంటే నీకు ఎప్పుడు ఏదో ఒక నొప్పి వస్తుందా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డూ యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్. వై డూ యూ ఆల్వేస్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పెయిన్ అంటే నీకు ఎప్పుడు ఏదో ఒక నొప్పి ఎందుకు వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, గెట్ ద జాబ్ డన్ వితౌట్ మేకింగ్ ఎక్స్క్యూజ్ దట్ యూ ఆర్ ఇన్ పెయిన్. గెట్ ద జాబ్ డన్ వితౌట్ మేకింగ్ ఎక్స్క్యూజ్ దట్ యూ ఆర్ ఇన్ పెయిన్ అంటే నీకు నొప్పి వస్తుంది అనే సాకు చెప్పకుండా నువ్వు ఈ పనిని పూర్తి చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్, పంటి నొప్పి వల్ల నిద్రపోలేకపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ కుడ్ నాట్ స్లీప్ బికాస్ ఆఫ్ టూతెక్. ఐ కుడ్ నాట్ స్లీప్ బికాస్ ఆఫ్ టూతెక్ అంటే పంటి నొప్పి వల్ల నిద్రపోలేకపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వెన్ ఎవర్ ఐ ఈట్ ఎనీథింగ్ కోల్డ్ ఐ గెట్ ఎ లాట్ ఆఫ్ టూతెక్. వెన్ ఎవర్ ఐ ఈట్ ఎనీథింగ్ కోల్డ్ ఐ గెట్ ఎ లాట్ ఆఫ్ టూతెక్ అంటే నేను ఎప్పుడైనా ఏమన్నా చల్లగా తిన్నప్పుడు నాకు పంటిలో బాగా ఎక్కువగా నొప్పి వస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మై ఎంటైర్ చీక్ వాస్ స్వెలెన్ ఫ్రమ్ ద టూతెక్. మై ఎంటైర్ చీక్ వాస్ స్వెలెన్ ఫ్రమ్ ద టూతెక్ అంటే నా పంటి నొప్పి వల్ల నా చెంప మొత్తం వాచిపోయింది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, మోకాళ్ళ నొప్పులు అస్సలు తగ్గడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మై నీ పెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే ఎట్ ఆల్. మై నీ పెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ అవే ఎట్ ఆల్ అంటే మోకాళ్ళ నొప్పులు అస్సలు తగ్గడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యాడ్ నీ పెయిన్స్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్.
ఐ హ్యాడ్ నీ పెయిన్స్ అట్ వెరీ యంగ్ ఏజ్ అంటే నాకు చాలా చిన్నతనంలోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డ్యూ టు దిస్ నీ పెయిన్ ఐ కాంట్ గో అప్ అండ్ డౌన్ ద స్టేర్స్ ఎట్ ఆల్. డ్యూ టు దిస్ నీ పెయిన్ ఐ కాంట్ గో అప్ అండ్ డౌన్ ద స్టేర్స్ ఎట్ ఆల్ అంటే ఈ మోకాళ్ళ నొప్పుల వల్ల నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.